దేశం సుభిక్షంగా ఉండాలనే నూనెపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహాకుంభాభిషేకం సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించినట్టు కాల్వ విజయశేఖర్ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వైభవంగా నిర్వహించారు. నూనెపల్లిలో గత 3 రోజులుగా సోమవారం నుండి బుధవారం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తితో పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం మహిళలు శివాలయం నుంచి కుంభాలతో నీళ్లు తీసుకుని అమ్మవారి దేవస్థానానికి తీసుకుని వచ్చారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభించి పుణ్యావచనం, పంచగవ్య మేళన, ప్రోక్షణ, రక్షాబంధనం, ఋత్విక్ వరుణం, కలశ స్థాపన, మహామంగళహారతి ఇచ్చారు. మీ పాస్పోర్ట్ ఫోన్ చేస్తారులే కనపడలేదని తల్లి నువ్వు ముందు నుంచి తీయనా అందరు వస్తాం వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు. 5వ తారీఖు శివాలయం దగ్గర నుంచి అమ్మవారికి అభిషేకానికి గాను నీళ్లు తీసుకొని రావడము, అక్కడి నుంచి మన అమ్మవార్శాలకు తీసుకొచ్చిన తర్వాత 108 కలశాలు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడము, అదే 1200 కలశాలకు ఇక్కడ నీళ్లు తీసుకొని రావడము జరిగింది. ఆ రోజు భాగంగా సాయంత్రం పూట వచ్చేసి మన హోమం కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. 2వ రోజు రేపు నిన్న కూడా హోమాలు, మిగతా కార్యక్రమాలు దేవునికి కార్యక్రమాలన్నీ జరగడం జరుగుతుంది. ఈ రోజు అమ్మవారి జయంతి సందర్భంగా మొత్తము 1200 చిల్లర శాస్త్ర ఘట్టాభిషేకము అమ్మవారికి కలశానికి ఈ అభిషేకం చేయడం జరిగింది. 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే 10:30, 11 గంటలకు కుంకుమార్చన కార్యక్రమం, తర్వాత పూర్ణావతి కార్యక్రమం
ఈ రోజుతో ముగుస్తుంది. ఆ తర్వాత అనంతరం ఆర్య వయసులందరికీ కూడా భోజన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.